అన్నట్టుగా వారంలోనే 1000 కోట్లు అంటే అంత వచ్చే అవకాశం లేదు, అది కూడా విన్నాం ఇప్పుడు మనం. సో అసలు సినిమాల కలెక్షన్స్ విషయంలో ఎంతో కొంత ఎక్కువ చెప్పడం అనేది ఎవరికి ఉపయోగం సార్? మనం అంటే ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ఏ సినిమా కోసం కానీ మనం మాట్లాడలేదు, సినిమా ఏదైనా కానీ, ఏ హీరో సినిమా అయినా కానీ ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుందన్న అనమాట. ఎందుకు జరుగుతుందంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణలో రెండు దిక్కులే తెలుగు సినిమా రిలీజ్ అయినప్పుడు మన కలెక్షన్లు తెలిసిపోయాయి. ఎక్కడెక్కడ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఇక్కడ అంత కలెక్ట్ చేసిందని ఫ్యాన్స్ వార్లో వాళ్ళే బయట పెట్టేవాళ్ళు. ఎక్కడొచ్చింది అంత వచ్చిందని రియల్ ఫిగర్స్ ఈ తెలుగు సినిమా వరకు వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం లేకుండా తెలిసిపోయేది. కాబట్టి ఎవరు కూడా తప్పు అనేది ప్రకటించేవాళ్ళు కాదు. సింహాసనం కానీ అన్ని చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఆ కాలంలో. కాబట్టి ఇప్పుడేం జరుగుతుందంటే ప్రధానంగా ఏంటంటే ప్యాన్ ఇండియా అంటున్నారు కదా, ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంటున్నారు. కాబట్టి ఈ ప్యాన్ వరల్డ్లో ఎక్కడ కలెక్ట్ చేసిందో ఇక్కడ కలెక్షన్ ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అక్కడ ఉంది, అక్కడ చించేస్తుంది సినిమా అని చెప్తారు. ఎక్కడో యుఎస్లో ఆడుతుంది, పెద్ద చించేస్తుంది అని అంటారు. ఇది మన ఉత్సాహంగా. కానీ బుక్ మై షోకి వెళ్తే అక్కడ ఏముండదు. బుక్ మై షోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా బుక్ మై షోలో చూడమనండి, ఇప్పుడు కలెక్షన్స్ ఉన్నాయా లేవా ఈ సినిమా ఇప్పుడు ఇటీవల రిలీజ్ అయిన సినిమాలో బుక్ మై షోలో అన్ని షోలు ఖాళీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టారు కాబట్టి ఆ రెవెన్యూ అనేది చెప్పినా మనం నమ్మాల్సి వస్తుంది. ఎక్కువ థియేటర్లు పెట్టారు, థియేటర్లో సో మెనీ థియేటర్స్ పెట్టారు. ఆ పెట్టిన కారణంగా ఏంటంటే హిందీలో నార్త్ బెడ్లో కానీ అంతా కూడా థియేటర్లు పెంచారు. ఇదొక స్కూల్ ఎట్లా స్కూల్ అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే సో మెనీ స్క్రీన్స్ పెట్టినప్పుడు 20% 30% కలెక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఆ 20% 30% కలెక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఆ కలెక్షన్ని అన్నిటినీ బేరీ చేసి ఇంత వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. బేసిక్గా చెప్పాలంటే దీంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు బాహుబలి 2 ఉందండి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది జనం చూశారు కాబట్టి ఆ రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు మనము ఇది ఇన్స్టాగ్రాము వీటిలో ఫాలోయర్స్ 36 మిలియన్స్ ఉన్నట్టు అట్లా ఇట్లా చూస్తుంటాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 36 నేను అడుగుతాను వీళ్ళందరూ ఈ ఫ్యాన్స్ ఎవరికైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే ఇంత ఫాలోయింగ్ ఉందో వాళ్ళందరికీ అదే ఫాలోయర్ అంటే ఎవరు? బాగా అభిమానించేవాడు ఫాలోయరు, పని లేకుండా వాళ్ళని ఫాలో చేయడు కదా. ఫాలో చేసినప్పుడు ఆ కలెక్షన్స్ ఇప్పుడు కొంతమందికి 36 మిలియన్స్ ఫాలో చేస్తున్నారు. అంటే ఎంత? 3.6 అంటే 3,60,00,000 లక్షల మంది జనం ఉన్నారు. వాళ్ళు ఎట్లయినా కూడా వాళ్ళ సినిమాని అబ్జర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళ సినిమాకి సంబంధించిన ట్రైలర్లు చూసేవాళ్ళు, వాళ్ళ సినిమాకి సంబంధించిన పాటలు చూసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు అంతమంది ఆ సినిమాని చూస్తున్నారా? అంతమంది ఆ సినిమా చూస్తున్నారు. అక్కడే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత ఫేక్ అని. ఎట్లా ఫేక్ అని అర్థమవుతుందంటే ఇప్పుడు ఆయన ఎవరో అశ్విని దత్ కంప్లైంట్ ఇచ్చాడు, మా సినిమాకి నార్త్ ఇండియాలో ఇంత కలెక్ట్ చేయలేదు అంత కలెక్ట్ చేయలేదు, ఇదంతా కామన్గా జరుగుతుంది అనమాట. కానీ వాస్తవిక జీవితంలో జరిగేది ఏంటంటే సినిమాలో ఒరిజినల్ కలెక్షన్ ఈ మధ్య చెప్పటం లే. ఎందుకు చెప్పడం లేదనేది అర్థం కావట్లేదు. దీనివల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లే. ప్రేక్షకుడిని థియేటర్గా రప్పించేదానికి మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసింది రోజు పోస్టర్లు రిలీజ్ చేయడం కానీ, ఇతరత్ర ఏదైనా ఫ్యాన్సీని టెంప్ట్ చేయడం కానీ, ఇతరత్ర సినిమా రేట్లు మొన్న వచ్చి మొదటి రోజు అమ్మారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంత ఉంది. మొదటి రోజు 900, ఇక్కడ 1100 రూపాయలు అమ్మారు కాబట్టి ఆంధ్ర తెలంగాణలో బిఫోర్ డే వేసిన ప్రీమియర్ అండ్ బెనిఫిట్ షోల్లో వచ్చిన డబ్బే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫుల్ రన్లో జరిగే వాతావరణం కంటే ఎక్కడెక్కడ కలెక్షన్లు తగ్గినాయి అన్ని కూడా రామదాస్కి తెలుసుంటుంది. ఆయన తెలియకుండా ఏముండదు. ప్రతి ఒక్క దగ్గర ఎలా ఉంది ఈరోజు ఆంధ్ర తెలంగాణలో కలెక్షన్ ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం నార్త్ ఇండియా అంటాము, ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో ఇంత ఉందని చెప్తున్నాం, దుబాయ్లో ఇంత ఉందని చెప్తాం, వేరే దగ్గర ఇంత ఉందని చెప్తాం. ఇవన్నీ కూడా బేసిక్గా మనం ఆలోచిస్తే ఇదంతా వచ్చి ఇది హిట్టింగ్స్. ఇప్పుడు పాటలు ఉన్నాయనుకోండి, పాటలు 36 మిలియన్స్ చూసేశారంటారు. దీనికి హిట్టింగ్స్కి ఒక ఏజెన్సీలు ఉంటాయి. ఏ లైక్ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళకి డబ్బులు ఇస్తే లైకులు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనే అదొక ఏజెన్సీలు. ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వలన జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఆ రకంగా జరుగుతుంది. ఇప్పుడు బుక్ మై షోలో కూడా పెట్టే పోస్టింగ్లు ఉంటాయి చూడండి, వాటిల్లో సూపర్ డైరెక్టర్ సూపర్ అని
క్వాలిటీగా అది మెయింటైన్ చేసేవాళ్ళు, దానికి క్వాలిటీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఇంతకుముందు పబ్లిసిటీ అది ఇదని పోస్టర్లు గిస్టర్లు ఆ రకంగా ప్రోత్సహించేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ వాళ్ళని ప్రోత్సహించే దానికోసం ఒక 10 కోట్లు దాకా దానికి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అది ఒక స్పెషల్ అయిపోయింది కాబట్టి ఈ కలెక్షన్ల గురించి ఇప్పుడు కలెక్షన్లు ఒరిజినల్ కలెక్షన్లు ఎందుకు రావట్లేదంటే రానా కూడా మాట్లాడుతున్నాడు, దగ్గుబాటి రానా కూడా మాట్లాడున్నాడు. పోస్టర్లు మనం వేసే పోస్టర్లు వేస్తున్నాం కదా, డే 1 ఇంత కలెక్ట్ చేసింది, డే 2 ఇంత కలెక్ట్ చేసింది, డే 3 ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పి పోస్టర్లు వేస్తారు కదా, ఇవన్నీ ఫేక్ అండి. ఇవన్నీ ఏం లేదు, కేవలం ఊరికినే జనాల్ని ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొచ్చేదానికి ఆడే ఒక 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 ఎక్స్ప్లాటేషన్లో, అంటే థియేటర్ వరకు తీసుకొచ్చేవాడు ఏదో అనుమానంతో కొంతమంది ఉంటారు, సినిమా టాక్ తెలియకుండా పోయేవాళ్ళు, వాళ్ళందరికీ ఇట్లాంటి టైం లేని వాళ్ళు డిజిటల్లో చూస్తారనమాట. ఆహా ఓహో ఈ రివ్యూలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి ఆ కోవకు చెందినవి అని చెప్పవచ్చు. ఓకే సార్, అయితే అప్పాజీ గారు, జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంటే చాలా మంది రివ్యూస్ చూసి, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన రివ్యూస్ చూసి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి అంటే పాన్ ఇండియా మూవీస్ విషయానికి వచ్చేసరికి కానీ నార్త్ లో కానీ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఇన్ని ప్లేసెస్ లో, ఇన్ని స్టేట్స్ లో, అది అని చెప్పి. సో ఇలా చేస్తున్నప్పుడు కొన్ని దగ్గర అంటే అన్ని సినిమాలు కాకపోయిండొచ్చేమో కానీ నార్త్ లో చాలా వరకు థియేటర్స్ ఖాళీగా ఉన్నా కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ అని చెప్పడం అని, అంటే ఇది నార్త్ కి సంబంధించినంత వరకు అంత కరెక్ట్ కాదేమోనని, అంటే సోఫార్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు నార్త్ లో బాగుందండి సినిమా కలెక్షన్స్ పరంగా. అంటే మీరు చూస్తే పుష్ప 1 కూడా, అంటే మిగతా సినిమాలు కూడా సార్, మిగతావి కూడా మాట్లాడదాం మనం. కాదు, ఈ సినిమాకి సంబంధించినంత వరకు మనం చూస్తే పుష్ప 1 పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీలో పెద్ద హిట్ అయిందండి. సో ఇప్పుడు ఈ పుష్ప 2 కూడా ఇక్కడ కంటే కూడా అక్కడే ఎక్కువ ఆదరిస్తున్నారు. అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ కానివ్వండి, వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఆ సినిమాని ఇప్పుడు మీరు చూస్తే అందులో ఉండే సాంగ్స్ కానీ, అందులో ఉండే ఆ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్స్ ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అక్కడ నిజంగా అంటే సార్, అంటే తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఏమండి తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న మూవీ గురించి మాట్లాడుకుంటే గనక చాలా చోట్ల ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితి చాలా సినిమాల్లో ఉండుండొచ్చు కానీ, అంటే ఇది తెలుగు నేటివిటీకి తగ్గట్టు కాకుండా అక్కడ నార్త్ వాళ్ళకి నచ్చేలా ఉందంటారా? ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కువ ఇక్కడే కదా ఉంది. పుష్ప 1 కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో అంటే అది విజయం సాధించలేదు, కానీ అక్కడ మాత్రం అనూహ్యంగా విజయం సాధించడం వల్లే పుష్ప 2 అనేది కార్యరూపం దాల్చింది. అలాగే ఈ సినిమా కూడా ఇక్కడ కంటే కూడా అక్కడ ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందని చెప్పి మనకి, అంటే ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ మనకి 30% ఉంటే అక్కడ 20% ఉందనే, అంతే కదా? మీరు 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా, పర్సంటేజ్ వైజ్ గా మీరు చూడండి. పర్సంటేజ్ వైజ్ గా మనకి ఇక్కడ 20% ఉందనుకోండి, అక్కడ 40 ఉన్నట్ట. జనాభా పరంగా చూసినా కూడా ఎక్కువ ఉంటారు, అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. కొన్ని ప్లేసెస్ లో మాత్రమే, అంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా, నార్త్ ఇండియా ఎక్కువ కదా జనం. అంటే అక్కడ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళకి నచ్చింది అంటున్నారు అప్పాజీ గారు. సో దానికి పర్టికులర్ పర్టికులర్ కొన్ని టెరిటరీలోనే ఉందండి. బీహార్ అట్లాంటి ఎక్కడైతే ఈ క్లాస్ ఈ పాన్లు వేసుకొని ఇట్లా ఊసేది ఆ టైపు ఉన్న వ్యవహారం, వైలెంటిక్ గా ఉండే హీరోలు, అలాంటి దగ్గర కొంచెం. ఒక విషయం సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ సినిమా జవాన్ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డ్ ని బ్రేక్ చేసిందని చెప్పి అఫీషియల్ గా అక్కడ వెబ్సైట్స్ కూడా ప్రకటించాయి. జవాన్ సినిమా ఓపెనింగ్ డే 63-64 కోట్లు కలెక్ట్ చేసి ఇది 70 కోట్ల పైచిలకు కలెక్ట్ చేసిందని చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేసాయి. నిజంగా అది నిజం కాకపోయి ఉంటే, ఫేక్ అయ్యి ఉంటే, అక్కడ హీరోలు గానీ లేదంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు గానీ వాళ్ళు సైలెంట్ గా పట్టించుకోరు సార్. సినిమా వచ్చి మొత్తం రికార్డులన్నీ తుత్తునీలు చేస్తుంది, బ్రేక్ చేస్తుంది అని చెప్పి అక్కడ హడావిడి చేస్తుంటే, రాస్తుంటే